హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ రవీందర్ రెడ్డి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే భారతదేశం వెలుపల నివసిస్తున్నటువంటి వ్యక్తి అన్లిస్టెడ్ కంపెనీల్లో ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు. లేదా లిస్టెడ్ కంపెనీల్లో 10% అంతకన్నా ఎక్కువగా ఈక్విటీ క్యాపిటల్ను కొనుగోలు చేసిన పెట్టుబడి పెట్టిన దాన్ని కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేదా ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2 మార్గాల ద్వారా వస్తాయి. ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ తో అనుమతి లేకుండా ఆటోమేటిక్గా ప్రత్యక్షంగా పెట్టుబడి పెడితే కూడా అది ఎఫ్డిఐ ఒక మార్గం ద్వారా వచ్చినట్టే. కొన్ని రంగాలు మినహా ఎక్కువ రంగాలు 100% ఎఫ్డిఐ అనుమతితోనే ఉంటాయి. రెండోది, ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ అనుమతితోని పెట్టుబడులు పెట్టడం కూడా ఎఫ్డిఐ కిందికి వస్తుంది. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే భారతదేశ భూభాగంతో ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో, సరిహద్దును పంచుకున్న దేశాలు, ఆ దేశాలు మాత్రం తప్పనిసరిగా ఆర్బీఐ లేదా ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఇది ఎఫ్డిఐలో ఉన్నటువంటి చిన్న ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ రవీందర్ రెడ్డి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే భారతదేశం వెలుపల నివసిస్తున్నటువంటి వ్యక్తి అన్లిస్టెడ్ కంపెనీల్లో ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు. లేదా లిస్టెడ్ కంపెనీల్లో 10% అంతకన్నా ఎక్కువగా ఈక్విటీ క్యాపిటల్ను కొనుగోలు చేసిన పెట్టుబడి పెట్టిన దాన్ని కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేదా ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 2 మార్గాల ద్వారా వస్తాయి. ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ తో అనుమతి లేకుండా ఆటోమేటిక్గా ప్రత్యక్షంగా పెట్టుబడి పెడితే కూడా అది ఎఫ్డిఐ ఒక మార్గం ద్వారా వచ్చినట్టే. కొన్ని రంగాలు మినహా ఎక్కువ రంగాలు 100% ఎఫ్డిఐ అనుమతితోనే ఉంటాయి. రెండోది, ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ అనుమతితోని పెట్టుబడులు పెట్టడం కూడా ఎఫ్డిఐ కిందికి వస్తుంది. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే భారతదేశ భూభాగంతో ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో, సరిహద్దును పంచుకున్న దేశాలు, ఆ దేశాలు మాత్రం తప్పనిసరిగా ఆర్బీఐ లేదా ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఇది ఎఫ్డిఐలో ఉన్నటువంటి చిన్న ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ రవీందర్ రెడ్డి.